చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. And బాగా అట్టయ్యో కదా. and that person also used me. బాగా యూజ్ చేశారు. And if I'm getting promotions, for example, some figures, so he will tell me something different figure. వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు, కానీ తర్వాత నాకు తెలుస్తుంది, కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు, కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ ఇది మధ్యలో లేపేశారు డబ్బులు. సో అది అలాగా అవుతుంది. చాలా లాస్ అయింది. అవును, లాస్ అయింది. అయ్యో అవును. బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గుతుంది, మీ వాల్యూ పోతుంది. సో వాట్ ఎవర్ ఇస్ రెస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో, అది కూడా పోతుంది. అది పోయింది. సో ఇట్ వోంట్ కమ్. ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే యూ కాంట్ ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాపర్లీ. సో అది అయింది. ఓకే, చాలా లైఫ్ లో చాలా జరిగిపోయాయి. 2 years లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి. నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో. లేదు, సింపుల్ గా నడుస్తుంది. అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్, రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఎస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా, సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో he said that when he was not getting work, मैंने प्यार क्यों किया. So GPCP sahab, he's the director, the director. So Salim Khan father unnaru kada, Salman Khan. So he went to GPCP sahab and said that means Salman Khan ki pani ledu, కానీ ఆఫర్స్ లేదు, మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి దట్ యు ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్. ఇట్స్ అ ఫేక్ న్యూస్, కానీ అది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో తొందరగా ఒక వీక్ ఆర్ నార్మల్ డేస్లో 2-3 days ప్రొడ్యూసర్స్ కేమ్, అరే మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా, నేను డబ్బు ఇస్తాను మీకు, అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా. సో ఇట్ హ్యాపెన్స్. సో అది ఏంటంటే ద మెయిన్ పాయింట్ ఈస్ పీపుల్ వోంట్ బిలీవ్. ఒకవేళ యష్ రాజ్ విల్ కాల్ మీ, యష్ రాజ్ ఫిల్మ్స్, ధర్మ ప్రొడక్షన్స్ ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు, అది ఎవరది యష్ రాజ్ మూవీ చేస్తున్నారు, ఎవరి ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు మీ ట్రస్ట్, ఎందుకు? అది నా పాయింట్. అదే చాలా ఇది ఉంది. కాదు మంచి, ఇప్పుడు ఫుల్ బిజీ, ఇప్పుడు మూవీస్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అవును, జస్ట్ నౌ చెప్పాను కదా. సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే, ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే, ఒకవేళ అయితే ఈ గమ్ గమ్ గణేష్ ఎప్పుడు చేసావు? అది బిగ్ బాస్ ముందు నేను చేశాను. సో తర్వాత ఇది రిలీజ్ అయింది. సో మూవీస్ ఎలా నడుస్తుంది, మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ ప్రాబ్లం, దెన్ సంథింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు చేస్తే 5 years కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది, 10 years కూడా తర్వాత రిలీజ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్. సో ముందు నేను చేశాను, తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది. సూపర్ జర్నీ. చాలా రోజుల తర్వాత మనం మంచిగా మాట్లాడుకున్నాం. ఒక చిన్న దిస్ ఆర్ దట్ టైప్ లో నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను. యాక్చువల్లీ నాకు దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉండిపోయింది బ్రో. రొమాన్స్ ఇన్ యోయో, ఈ సిరీస్ ని నేను సడన్ గా చూసాను, కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్ లో చూసా, షాక్ అయినా. ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, అంత బాగుంది. అంటే ఎప్పుడైనా ఒక రోల్లోని కొంతమంది చూసారంటే అదే రోల్ ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు. లైక్ ఆ రోల్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అసలు ఎందుకు చేసావు ప్రాజెక్ట్? యాక్చువల్లీ అమ్మాయి ఉంది కదా, సెహర్ నా ఫ్రెండ్,
ఇంకా నాకు ఇంకోటి friend. ఫ్రెండ్ నీ నా friend. ఇంకా ఒకటి డైరెక్టర్ కూడా ఉన్నారు కదా, హీఈస్ ఆల్సో మై ఫ్రెండ్. ఈ టోల్డ్ మీ దట్ వాళ్ళు ఏం చెప్పారు నాకు, డైరెక్టర్ ఏం చెప్పారు అంటే, సార్ మీరు ఇప్పుడు ఈ జస్ట్ 2 days వర్క్ ఉంది, మీరు చేయండి, తర్వాత ఇంకా ఒకటి వర్క్ ఉంది, మీరు లీడ్. ఈలో ఈ ప్రాజెక్ట్ లో కూడా నేను లీడ్, Lead. కానీ వేరే ప్రాజెక్ట్ అది మొత్తం అది లెందీ రోల్ ఉంది, ఒక మంచి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ మనం ఇద్దరు కలిసి చేద్దామని అది చెప్పారు. సో అందుకే నేను అది చేశాను, యాక్సెప్ట్ చేశాను. అండ్ తర్వాత 2 days వర్క్ ఎంత ఇది వైరల్ అయింది నాకు కూడా తెలియదు. అండ్ ఐ థింక్ దట్ పీపుల్ లైక్ మీ రొమాన్స్. అవును, ఫుల్ ఎవరు పంపించారా నీకు, షేర్ చేసి అడిగారా అందరూ ఏమన్నారు? ఏ బ్రో వాట్ ఆర్ యు డూయింగ్, ఏం చేస్తున్నారు? అరే ఏం చేయాలి బ్రో, ఏం చెప్పాలి, అది ఒక పని కదా, అది ఆన్ స్క్రీన్ అవుతుంది, ఒకవేళ ఆఫ్ స్క్రీన్ చేస్తే అది వేరే అవుతుంది. కోరికలు. బయటకు వెళ్తుంటే ప్రెసెంట్ ఆడియన్స్ బాగా పలకరిస్తున్నారు, బాగుందా? అవును, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. ఓకే, అంత బాగుంది. అవును, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ ఒకవేళ మంచి ప్రాజెక్ట్ వస్తే పీపుల్ షుడ్ ట్రస్ట్ మీ. అది నేను లైక్ ఐఎమ్ జస్ట్ వాంట్ టు సే. అండ్ ఒకవేళ ట్రస్ట్ చేస్తే 100% ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తా నా దగ్గర నుంచి. బికాస్ నీతోనే డాన్స్ కూడా నాకు డాన్స్ రాదు, కానీ టాప్ 5 లో నేను వెళ్ళాను. అండ్ సో అది నా క్యారెక్టర్ అంటే నాకు అది హార్డ్ వర్క్ ఉంది. ఐ కెన్ డూ మై సెల్ఫ్, ఐ కెన్ డూ ఇట్. సో కొంచెం అది. అండ్ ఇన్ మూవీస్ నేను 4 to 5 సీరియల్స్ కూడా నేను చేశాను బిగ్ బాస్ ముందు. సో ఎలా చేశానో, నేను ప్రాంప్టింగ్ వస్తుంది కదా, నేను మాట్లాడతా తెలుగులో కొంచెం డిఫికల్ట్ పదాలు కదా, కొంచెం పెద్ద డిఫికల్ట్ పదాలు ఉంటాయి. సో అది నాకు కొంచెం కష్టం, అర్థం కాలేదు. చాలా కష్టం ఉంది నాకు అది ప్రొనౌన్స్ చేయాలి, ప్రొనౌన్సింగ్ అని. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొనౌన్సింగ్ సమ్ పలకడం. సో ఇఫ్ ఒకవేళ మీరు డైలాగ్స్ ఇస్తే ఇన్ మూవీస్ లో, నేను ఇది గమ్ గమ్ గణేష కూడా నేను చేశాను, ఇది హిందీలో, సారీ తెలుగులో. బట్ కానీ డైలాగ్స్ మొత్తం అది రోమన్ ఇంగ్లీష్ లో ఉంది. అండ్ ఐ లర్న్ అని నేను చెప్పాను. సో అలాగా నేను చెప్తా అది ప్రాబ్లం లేదు నా దగ్గర. బట్ పీపుల్ థింక్ స్పాంటేనియస్ లో కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. బికాస్ కౌంటర్ లో నాకు అర్థమవుతుంది, అది మీకు పూర్తిగా అర్థమవుతుంది, అర్థమవుతుంది, పూర్తిగా అవుతుంది. సో నాకు అర్థమవుతుంది వాట్ హీ స్పీకింగ్, బట్ ఐ కాంట్ సే రిప్లై సడన్ గా. బట్ ఐ కెన్ సే కామెడీగా నార్మల్లీ. ఇప్పుడు నువ్వు ఫుల్లీ ఇంగ్లీష్ నాతో మాట్లాడుతున్నావు, అవును, నేను వెంటనే రిప్లై ఇవ్వలేను ఇంగ్లీష్, నాకు రాదు, కానీ నాకు అర్థమవుతుంది, కానీ నేను ఇవ్వలేను. ఏదో ఒక చిన్న ఇది సేమ్ హిందీ ఫుల్ అర్థమవుతుంది, కానీ కొన్ని పెద్ద వర్డ్స్ నేను వాడలేను, రావు, ఉంటది లోపలే, కానీ అది పలకలేను. అలాంటి ఇష్యూ నీకు తెలుగులో ఉంది. సో బట్ అదంతా పోతుంది త్వరలో. తెలుగు ఫ్రెండ్స్ సర్కిల్ చేసుకో, పెద్ద సర్కిల్ చేసుకో, తెలుగు ఫ్రెండ్స్ చేసుకుని రోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చిల్ అవుతుంటే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు, మాస్ సిట్టింగ్ అయితే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు. మామా ఏం చేసా మామా, అది చేయాలి, వస్తుంది. బిగ్ బాస్ ముందు నాకు సింగిల్ వర్డ్ రాదు తెలుగులో, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని. ఎప్పుడో నేను మాట్లాడతాను, నార్మల్ వస్తుంది, కానీ బాగా అంటే అది ఫ్లూయెంట్ వస్తే కొంచెం టైం పడుతుంది, కానీ వస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.